Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is problems are opportunities to discover God's solution. Problems are opportunities to discover God's solution. The text is from the Gospel according to St. Matthew chapter 14 verse 16. సమస్యలు అవకాశాలుగా మారిపోతుంది. డిస్కవర్ గాడ్ సొల్యూషన్. మత్తయి సువార్త 14:16 యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, give them something to eat. What similar insurmountable problem are you facing today? ఏ సమస్యలు ఎదుర్కొంటున్నావు? నువ్వు ఎక్కడైనా ఎత్తైన కొండ నీకు కనిపిస్తున్నదా? అసాధ్యమైన కనిపిస్తున్నదా? Is God giving an opportunity to meet the impossible? అసాధ్యమైన వాటిని నీవు చేయడానికి ప్రభు నీకు అవకాశం ఇస్తున్నాడా? ప్రభు అన్నాడు, దేన్ని నాడు to go away, you to give something to eat. Yes, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టండి. మీరే, you have to do it. I'm given opportunity to discover the solution for the problem, the solution for the need. అవసరానికి ఒక పరిష్కార మార్గాన్ని మీరే చూడండి, వెతకండి. God gives solution to all our problems, all our needs. మీరు వెళ్ళనక్కర్లేదు, వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి. But it is beyond their power to do that. శిష్యులకు ఆ శక్తి లేదు. అంతమంది ఆకలి తీర్చడానికి, అశేష జనానికి ఆహారం పెట్టడానికి వారికి ఆ శక్తి సామర్థ్యాలు లేవు. ప్రభుకు తెలుసు. God knows it pretty well. They do not have that much capacity to meet the impossible need. అసాధ్యమైన అవసరం తీర్చడానికి వారి శక్తి సామర్థ్యాలు లేవని ప్రభుకు తెలుసు. But it was not beyond God's power. దేవుని శక్తికి ఆ యొక్క సమస్య అతీతమైనది కాదు. మనుషులకి అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యము. With God everything is possible. Humanly it is impossible. For disciples it is humanly impossible to feed the hungry people. కానీ but it was not beyond the power of Christ. Jesus included his followers in this marvelous incident. ఆశ్చర్యకరమైన ఆ సన్నివేశంలో ప్రభు తన శిష్యులను కూడా ఇన్వాల్వ్ చేశాడు. By walking God's strength, దేవుని శక్తితో మనం పని చేయవచ్చు. మనం God gives us strength to cope up with every situation, to do the impossible thing, to meet the impossible need of the people. ప్రజలకు ప్రతి అవసరతను, అసాధ్యమైన వాటిని తీర్చడానికి ప్రభు మన శక్తి సామర్థ్యాలు ఇస్తాడు. టు వర్క్ విత్ క్రైస్ట్. ఆయనతో మనం పని చేయాలి. ఆయనతో మనం పని చేస్తున్నప్పుడు మనం చేయగలం. మనం ఇవి మల్టిప్లై యువర్ ఎఫర్ట్స్. ఇవి గమనించినప్పుడు, ప్రభుతో పనిచేసినప్పుడు విస్తారంగా 12 గంపలకు మిగిలిన వాటి ఎత్తగలిగారు వారు. An important thing happened. కాబట్టి పిల్లరా, మనకెదురేవి అసాధ్యంగా ఉండవచ్చు, కానీ with the help of Christ, the strength of Christ, we can do it. We can do the impossible thing. అసాధ్యమైన వాటిని మనం చేయగలం. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి స్త్రీలు పురుషులు కాక తినేవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు.
అంత అశేష ప్రజానీకానికి అసాధ్యమైన వాటిని ప్రభు తన శిష్యుల ద్వారా ఆయన చేయించగలిగాడు. కాబట్టి ఈ యొక్క బృహత్తరకమైన ఆశ్చర్యకరమైన సన్నివేశం ప్రభు తన శిష్యులను కూడా ఇన్వాల్వ్ చేశాడు. మీరు భయపడవద్దండి. ఇంతమంది ఆహారం ఎలా పెట్టగలమని అనుకుంటున్నారేమో, కానీ ఐఎమ్ హియర్ టు మీట్ టు డూ ది ఇంపాసిబుల్ థింగ్. ప్రభు మనతో ఉన్నాడు టు డూ ది ఇంపాసిబుల్ థింగ్స్. ఆయన శక్తితో అసాధ్యం వాటిని జరిగించి ప్రభు ద్వారా దీన్ని పొందడానికి, తర్వాత అనేకులు దీవించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడి శక్తిని దాయిచ్చును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు వందనాలు స్తుతిస్తాను తండ్రి. మీ శక్తి అసాధ్యమైన వాటిని జరిగించటకు ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు. వాక్యం వింటున్న వీక్షణ ప్రతిభను దర్శించండి మా తండ్రి. వారి వాక్యం ద్వారా ప్రభువ మోటివేట్ చేయబడ్డానికి, ఇన్స్పైర్ చేయబడ్డానికి కృపను ఇవ్వగలందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వారు కూడా మీ శక్తి అసాధ్యమైన వాటిని చేయుటకు కృపను ఇవ్వగలందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.